రియంబర్స్మెంట్, ఈ ఆరోగ్యశ్రీ వీటి గురించి ప్రశ్నించరా? దానికి ఏం సమాధానం చెప్తారు? ఇదేనా వీళ్ళు చేసిన సంక్షేమం? ఇదేనా రేపు ప్రచారం చేయాలి ఇంటింటికి వెళ్ళి? మేము ఇంట్లోకి ఎవరు వెళ్తారు? బయట నుంచి రోడ్డు మీద మై కట్టుకుని అనౌన్స్ చేస్తుంటారు. సైకిల్ వేసుకుని మరి వచ్చిన తర్వాత మీరు అందరూ అద్భుతం అయిపోయింది. బాబు గారు వచ్చాక, ఇప్పుడు మన చంద్రబాబు గారు ఒక మీటింగ్ లో ఎక్కడ మాట్లాడారు, నేను వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చాక ఈ 2 ఏళ్లలో మీరందరూ సంతోషంగా ఉన్నారా లేదా, ఎంత బాగుపడిపోయారు ఒకసారి చప్పట్లు కొట్టండి అన్నాడు. కొట్టినోడు అక్కడ కనబడాలి. అక్కడ మధ్యలో అక్కడక్కడ పాపం తెలుగుదేశం జెండా కప్పుకున్న వాళ్ళు కట్టారు అంతే. వచ్చిన డ్వాక్రా మహిళలు కూడా చప్పట్లు కొట్టట్ల. ఎందుకంటే ఆ జీవితాలే చాలా కిందులు అయిపోయినాయి కదా. ఏం చూసి చెప్తారు వాళ్ళు బాగుపడిపోయామనేసి? అదే కదా. ఇప్పుడు ప్రతి దాంట్లో మాట తప్పారు. 1500 రూపాయలు లెక్కేసుకుంటే 2 ఏళ్లలో ఒక్కొక్కరికి 18,000 అంటే ఇంట్లో 2 మహిళలు ఉంటారు కదా, 36,000 పోయినట్టేగా. అంతేగా. అట్లాగే ఆ వీళ్ళకి ఇచ్చేటటువంటి, సరే పోనీ 2 ఏడాది ఇచ్చారు కాబట్టి తల్లికి వందనం అనేది పక్కన పెడదాం. ఈ 50 ఏళ్ల పెన్షన్ కనుక ఇచ్చుంటే 60 ఏళ్ళు వచ్చినటువంటి వాడు పోనీ ఇచ్చినా సరే, 50 ఏళ్ళకి తీసేద్దాం, 60 ఏళ్ళ వాళ్ళకి పెన్షన్ వచ్చినా సరే 4,000 రూపాయలు చెప్పున 12 నెలలకి 48,000 కదా. అంటే 96,000 నష్టపోయినట్టే కదా అది. అంతేగా. ఎవరిస్తారు మళ్ళీ డబ్బులు? తర్వాత ఏమైనా ఇస్తారా? ఇవ్వరు కదా. అది హక్కు కదా. నువ్వే చెప్తావు కదా జగన్ టైంలో డబ్బ సొమ్ము ఇస్తున్నాడు ఏంటి, హక్కు కదా అన్నాడు కదా. ఇప్పుడు ఏమైపోయింది? అది సమస్య ఇక్కడ.